ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రతికరియల్ వ్లాగ్స్. ఎలా ఉన్నారండి అందరూ? నేనైతే బాగున్నాను. మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు వ్లాగ్ అనమాట. ఇది మార్నింగే షూట్ చేశాను. మార్నింగ్ 5 o'clock'ే నా డే అయితే స్టార్ట్ అవుతుంది. 3 days నుంచి, అంటే 12th నుంచి మార్నింగ్ 5 o'clock'ే నా డే స్టార్ట్ చేస్తున్నాను అనమాట. ఆల్రెడీ బియ్యం కడిగి పొయ్యి మీద పెట్టేశాను. బియ్యం అయితే రైస్ అయితే పెట్టేశాను. ఫస్ట్ అన్నం వండిద్దామని చెప్పేసి. ఇంకా నెక్స్ట్ ఏంటంటే కొన్ని సరుకులు నిండుకున్నాయి. అవన్నీ డబ్బాలు తోమి పెట్టేశాను. ఇంకా అవన్నీ నింపుకుంటూ ఫాస్ట్గా పిల్లలకి 7:30 వరకు అయితే బాక్స్ అన్నీ రెడీ చేసి పిల్లలు అయితే వ్యాన్ ఎక్కించారనమాట. సో నేను జస్ట్ మార్నింగ్ 5 to 7:30 వరకు అయితే ఏ పనులు అయితే చేసుకున్నానో అది ఈరోజు మీకు వీడియోలో అయితే షేర్ చేస్తాను. సో ఈ వీడియో ఏ ఒక్కరికి యూజ్ అయినా కూడా హ్యాపీ అయినండి. ఎందుకు అనంటే మనం అనుకున్న సమయానికి ఒక 1/2 hour ముందు లేస్తే ఇంకా ఒక 5-6 పనులు ఎక్కువే చేసుకోగలుగుతాం పొద్దున. నిజంగా నేను ఈరోజైతే టైంతో పోటీ పడుతూ పనులు అయితే చేసుకున్నాను. బట్ నాకైతే చాలా మంచిగా అనిపిస్తుంది అనమాట. అసలు కొంచెం టైం కూడా వేస్ట్ చేయలేదు. సో ఫ్రెండ్స్, మన ఛానల్ని కనుక ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే గంట సింబల్ వస్తుంది కదా, అది క్లిక్ చేసి అలానే ఆప్షన్ సెలెక్ట్ చేసుకుంటే నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో అయితే వచ్చేస్తుంది. ఇక్కడ నేనైతే పసుపు, ఇది కూడా నేను ఊరు నుంచి తెచ్చుకున్నాను. కారం పొడి కూడా మొన్న ఊర్లో మిరపకాయలు తీసుకొని కొట్టించాను అనమాట. అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళాం కదా, ఇంకా పిన్ని తీసుకుంటుంటే ఇంకా నాకు కూడా తీసుకుంది పిన్ని. సో మిరప్పొడి, పసుపు, కొన్ని కొబ్బరిలు ఇవన్నీ ఈసారి అయితే నేను సంవత్సరానికి సరిపడా అయితే తెచ్చుకున్నాను అనమాట. ఈ 10 years'కి ఇప్పుడు నేను నిజంగా చాలా బాగా రియలైజ్ అయ్యానండి ఈ విషయం అయితే. ఎందుకంటే కారం పొడి కూడా కొన్నదానికి మనం పట్టించిన దానికి చాలా తేడా ఉంటుంది కదా. మా సైడ్ అయితే రోకళ్ళతో కొడతారు, అక్కడ బాటిల్లో కనిపిస్తుంది కదా. చాలా అంటే మనం ఎంతైనా సాటిస్ఫాక్షన్ డిఫరెంట్. ఇక్కడైతే ధనియా పౌడరు నైటే నేను మిక్సీ పట్టి పెట్టుకున్నాను. కాకపోతే ఏంటంటే జార్స్ ఎప్పటికప్పుడే తోమి పెట్టేసుకుంటాను అనమాట. అంటే ఒకసారి అయిపోగానే వెంటనే జార్స్ కూడా తోమేసుకుంటే మనకు కిచెన్ అనేది నీట్గా కనిపిస్తుంది. అందుకని చెప్పేసి ఇంకా నైట్ అవి తోమాను. పొద్దునకి మొత్తం వాటర్ అంతా ఆరిపోయిన తర్వాత మళ్ళీ ఒకసారి పొడి బట్టతో అయితే నీట్గా తుడుచుకొని ఒక్కొక్కటిగా ఫిల్ చేసుకుంటున్నాను అన్నమాట. ఇందులో దేనికి సపరేట్గా దానికి స్పూన్ అయితే పెడతాను. సో అలా పెడితే మనకి ఏంటంటే పురుగు రాకుండా కూడా ఉంటుంది. మెయిన్ నాకు కిచెన్లో నచ్చేటివి నాకు ఈ గ్లాస్ బాటిల్స్ నిజంగా చాలా అంటే చాలా ఇష్టము. నా కిచెన్లో ఎక్కువ గాజువే ఉంటాయి. నాకు కిచెన్ ఐటమ్స్ అంటే కొంచెం ఇంట్రెస్ట్. ఇంకా ఆల్మోస్ట్ అన్ని డబ్బాలు అయితే కొనుక్కున్నానులేండి. ఇక్కడ ఏంటి అంటే నూనె క్యాన్ కూడా, అది ఏంటంటే నూనె కూడా అయిపోగానే తోమేసుకుంటాను. ఎందుకంటే స్టవ్ పక్కనే ఉంటుంది కదా, జిడ్డు ఎక్కువగా పడుతుంది అనమాట. తోమ పెట్టుకున్నాను. మొన్న ఏంటి అంటే పూరి చేశాను సండే రోజు. ఆ రోజు సగం కొంచెం ఆయిల్ తీసి అది పూరి చేసిన తర్వాత మళ్ళీ నెక్స్ట్ కర్రీలో వాడేశాను. ఇది ఫ్రెష్ ఆయిల్ అనమాట. ఇది సపరేట్ డబ్బాలో పోసిన కాబట్టి అది కూడా నేను నాకు కంఫర్ట్గా ఉండడానికి క్యాన్లో, మళ్ళీ ఆయిల్ క్యాన్లో అయితే పెట్టేసుకున్నాను. ఎందుకంటే నాకు ఆ కొలత లేనిది సడన్గా పోసేస్తే ఆయిల్ ఎక్కువైపోతుంది కూరలలో. నేను పోసిన దానికంటే సడన్గా పోస్తే ఎక్కువగా అవుతుంది. అందుకని చెప్పేసి ఇంకా ఆయిల్ కూడా పోసేసుకున్నాను. చూసారా, అన్నం అయ్యేలోపు నేను టైం అయితే వేస్ట్ చేయకుండా ఈ పనులు అయితే చేసుకున్నాను అనమాట. అక్కడ అన్నం కూడా అయిపోయింది. సో అన్నంకైతే దమ్ముకేస్తున్నాను. స్టీల్ గిన్నె కాబట్టి కింద అయితే ఐరన్ పెనం అయితే కంపల్సరీ పెడతాను. ఎందుకంటే అన్నం అనేది అడుగంటకుండా ఉంటుంది. ఎందుకో ఈ మధ్య అసలు నాకు గంజి వార్చకుండా అన్నం వండడం అనేది జరగట్లేదు, చేస్తలేను అసలు. కంపల్సరీ ఒక్కొక్కసారి కొంతమంది ఏమో గంజి ఉంటేనే మంచిది అంటారు, కొంతమంది ఏమో గంజి వంపి తింటేనే మంచిది అంటారు. బట్ ఇందులో ఏది బెస్ట్ అనేది ఎవరికైనా తెలిస్తే నా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఇంకా నెక్స్ట్ అయితే బ్రేక్ఫాస్ట్ కోసం అయితే దోశ అని అనుకున్నాను. అంటే నిన్ననే చేశాను. దోశ బ్యాటర్ అయితే ఉంది. మా పిల్లలకు దోశ అంటే చాలా ఇష్టం అనమాట. ఇంకా ఈరోజు అయితే పల్లీ చట్నీ చేద్దామని అయితే ఫిక్స్ అయిపోయాను. బట్ పల్లీలు కొంచెమే ఉన్నాయి. ఇది ఒక డిఫరెంట్ టైప్. నేను ఇది ఒక తమిళనాడు వాళ్ళు ఇక్కడ ఇదొక చట్నీ, కదంబం చట్నీయో ఏదో అంటే పేరైతే విన్నాను, కానీ అది ఎంతవరకు కరెక్ట్ అనేది నాకు కూడా తెలియదు. కాకపోతే ఏంటి అంటే నేను ఈ చట్నీ కొంచెం ఎదగనీకైతే ఒక చిన్న ప్రాసెస్ అయితే వాడాను. సో మీరు కూడా చూసేయండి. ఇక్కడైతే అన్నం అయితే అయిపోయింది కదా. సో నేను ఏంటంటే పులిహోర చేద్దామని అయితే అనుకున్నాను. పులిహోర చేసేస్తే తింటారేమో ఫస్ట్ అడిగాను అనమాట. సరే పులిహోర చేయమ్మా అని చెప్పింది మా చిన్న పాప. సరే అని చెప్పేసి నిమ్మకాయలు తీసుకొచ్చి పక్కన పెట్టేశాను. ఇక్కడ పక్కన మీకు ప్లేట్లో కనిపిస్తున్నాయి కదా, ఇవేంటి అంటే చట్నీ కోసము ఉల్లిగడ్డ అండ్ టమాటా, పచ్చిమిర్చి అయితే తీసుకున్నాను. ఇవి మనం ఎక్కువ వేసినా కూడా టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి. కాకపోతే నేను కాస్ట్లీ ఉన్నాయి కదా కొంచెం, ఉల్లిగడ్డ 50 rupees kg, టమాటో 50 rupees kg ఉంది కదా, అందుకని చెప్పేసి కొంచెం
ఈ డబ్బులు రేటు ఎక్కువ ఉన్నప్పుడు కూరగాయలు బాగా ఉల్లిగడ్డ టమాటా రేట్లు ఎక్కువగా ఉన్నప్పుడైతే ఎంత వాడాలో అంతే వాడతాను. అవి రేట్ తక్కువగా ఉన్నప్పుడు కొంచెం ఎక్కువగా వాడతాను అనమాట. అంటే ఆ మాత్రమన్నా కొంచెం టాలెంట్ ఉంటుంది కదా, ఆడవాళ్ళకు ఉండే టాలెంట్ అంతా కిచెన్లోనే చూపిస్తాం కదా. నేను అంతేలేండి. ఎక్కడైనా పెడతాం కానీ కిచెన్లోకి వచ్చేసరికి కూరగాయల రేటు పెరగగానే కొంచెం ఆలోచిస్తాం అనమాట. ఇంకా సరేలే అని చెప్పేసి ఇంకా టమాటా అండ్ ఉల్లిగడ్డ కూడా కట్ చేసి పెట్టేసుకుంటున్నాను. కొంచెం దొడ్డుగానే కట్ చేసుకున్నాను, ఎందుకంటే ఎలాగో మిక్సీ అయితే పట్టేస్తాను కదా. పచ్చిమిర్చి నేను చాలా గ్రీన్ కలర్ ఉండే పచ్చిమిర్చి అయితే వాడతాను, ఎందుకంటే నాకు అవే కారం అనిపిస్తుంది. అదే తెల్లగా ఉండేటి అయితే ఎన్ని వేసినా కూడా అది కారం సెట్ కాదు, అవి ఎన్ని వేయాలో కూడా అర్థం కాదు. అందుకే కాస్ట్ ఎక్కువైనా సరే పచ్చిమిర్చి అయితే నేను పచ్చవే తీసుకొస్తానన్నమాట. ఇది మొన్న బుధవారం రోజు మార్కెట్లో పచ్చిమిర్చి కూడా తెచ్చుకున్నాను. సో ఇంట్లో అయితే ఇప్పటికి కూరగాయలు ఫ్రూట్స్ ఇవన్నీ కొంచెం స్టాకే పెట్టుకున్నాం పిల్లలకి, ఎందుకంటే జర్నీ ఎక్కువ అవుతుంది, ఒక 30 మినిట్స్ అట్లా వెళ్తున్నారు స్కూల్కి. అందుకని చెప్పేసి వాళ్ళకి రోజు మార్నింగ్ కంపల్సరీ బ్రేక్ఫాస్ట్ తినిపించి పంపించాలి. మళ్ళీ వచ్చిన తర్వాత వాళ్ళకి లంచ్ బాక్స్ పెట్టాలి, కాబట్టి వచ్చాక ఫ్రూట్ కానీ ఏదైనా తింటారని చెప్పేసి అయితే అన్నీ అయితే తెప్పించుకున్నాను. మా ఆయనతో కూరగాయలు అయితే నేనే తెచ్చుకున్నాను. ఇంకా చూసారా, ఇక్కడైతే కొంచెం అయితే ఆయిల్ వేసి ఫస్ట్ అయితే ఉల్లిగడ్డ అయితే వేసేసాను. ఉల్లిగడ్డ కొంచెం ఫ్రై అయిన తర్వాత పచ్చిమిర్చి డైరెక్ట్గా వేసుకొని టమాటాలు కూడా వేసుకున్నాను. బట్ ఒకటే టమాటా వేసాను కదా, నాకు ఎందుకు అనిపించింది అంటే ఆ ఒక్క టమాటా పులుపు సరిపోదు అని అనిపించింది. పల్లీలు ఆల్రెడీ వేయించుకున్నాను కదా, సో ఇంకా దీంట్లో కొంచెం అయితే ఉప్పు అయితే వేసుకుంటున్నాను. ఎందుకు అని అంటే కొంచెం తొందరగా మగ్గుతుంది. నాకు టైం చెప్పాను కదా, సెకండ్ అంటే సెకండ్ కూడా వెయిట్ చేయలేదు. అటువైపు చిన్న పాప మా ఆయన వచ్చేసి డ్యూటీకి వెళ్ళిపోయారు. ఇంకా చిన్నమ్మ ఎందుకో ఈరోజు పొద్దున్న బాగా సతాయించింది. లేవమంటే నాకు నిద్ర వస్తుంది, నిద్ర సరిపోలేదని చెప్పేసి 6 o'clockకే లేపాలి, 6:15కి లేపాను. లేచినా కూడా తనకి నిద్ర సరిపోలేదంట. ఒక్కొక్క రోజు ఒక్కొక్కలాగా బిహేవ్ చేస్తుంది, ఎంతైనా చిన్న పాప కదా. ఇంకా ఇక్కడైతే పులుపు సరిపోదు అని చెప్పేసి కొంచెం చింతపండు అయితే యాడ్ చేసేసాను. నెక్స్ట్ కొన్ని నువ్వులు వేసుకున్న తర్వాత అండ్ కొంచెం కొబ్బరి కూడా వేసానండి. ఇంట్లో కొబ్బరి ఉంది, మళ్ళీ నేను ఊర్లో నుంచి ఇంటికాడ కొబ్బరి తీసుకొచ్చానని చెప్పాను కదా, అందుకని చెప్పేసి కొబ్బరి కూడా హెల్త్కి చాలా మంచిది కదా. సో కొబ్బరి కూడా వేసుకున్నాను చట్నీలో. అలాగే ఈ వెల్లుల్లి అయితే నేను ఇప్పటి నుంచి అయితే ఒక వారానికి సరిపడా ఒకేసారి పొట్టు తీసి పెట్టుకుందామని అయితే అనుకుంటున్నాను. ఎందుకంటే ఆ మార్నింగ్ హడావిడిలో ప్రతిదీ ఎల్లిపాయలు పొట్టు తీసి ఇవన్నీ చేయాలంటే కొంచెం కష్టంగానే అనిపిస్తుంది. బట్ ఏమి వేయకున్నా కూడా ఈ చట్నీలు అయితే అస్సలు టేస్టీగా ఉండవు, అన్నీ వేస్తేనే దానికి ఒక రుచి అనేది వస్తుంది అనమాట. ఇంకా ఇక్కడ చూసారు కదా, ఒక 2 స్పూన్ల కొబ్బరి పౌడరు. కొబ్బరి కాస్ట్లీ అయినా కూడా ఇప్పుడు ఇంట్లో ఉన్నాయి కాబట్టి ఇంకా వాడేద్దాంలే అని అయితే వేసేసాను అనమాట. చూసారు కదా, చట్నీ అయితే ఇలా వచ్చింది. ఇంకా దాంట్లో నేనైతే పోపు అయితే చేయను, ఎందుకంటే ఆల్రెడీ ఆయిల్ వేసేసాను కదా, ఆయిల్ ఉంటుంది, నువ్వులలో కంటెంట్ ఉంటుంది. నువ్వులు అయితే ఒక స్పూనే వేసుకున్నానులేండి. అలాగే పల్లీలలో ఆయిల్ కంటెంట్ ఉంటుంది, కొబ్బరిలో కూడా ఉంటుంది, కాబట్టి ఇంకా ఎనఫ్. మనం మళ్ళీ దాన్ని పోపు పెట్టుకోవాల్సిన అవసరం అయితే లేదు. ఇంకా నెక్స్ట్ అయితే మా చిన్న పాప ఇంకప్పటికే మాటైతే మార్చేసుకుంది, తనకు పులిహోర వద్దు ఎగ్ రైస్ చేయమని చెప్పేసి. నిన్న థర్స్డే కదా, థర్స్డే అయితే తినము, ఫ్రైడే ఇంకొక రోజు నాన్ వెజ్ తింటాము. ఇక సరేలే అని చెప్పేసి ఇంకా ఎగ్ రైస్ అన్నది కదా. అసలే తను ఇప్పుడే ఒక 3-4 డేస్ నుంచి లంచ్ బాక్స్ తీసుకెళ్తుంది. ఇంట్లో ఉంటే ఏదో రకంగా సతాయిస్తుంది, స్కూల్లో కాబట్టి కొంచెం ఇష్టంగా తినాలి అని చెప్పేసి తనకు నచ్చినట్టుగానే ఎగ్ రైస్కి అయితే ప్రిపేర్ చేశాను. కానీ మా పెద్దమ్మాయికి ఎగ్ రైస్ అయితే నచ్చట్లేదు. ఒకరికి ఒకటి అంటే ఇబ్బంది కదా. కాకపోతే ఇంకా పెద్దమ్మాయినే కొంచెం కన్విన్స్ చేసి అయితే ఎగ్ రైసే చేద్దామని అయితే ఫిక్స్ అయిపోయాను. సో 2 బాక్స్లకి 3 ఎగ్గులు అయితే తీసుకున్నాను అనమాట. ఆనియన్ అట్లాంటివి ఏమీ వేయను, ఆనియన్ వేస్తే కూడా ఆనియన్ స్మెల్ వస్తుందని చెప్పేసి తినరు. నిజంగా పిల్లలు అసలు మనం చదువుకునేటప్పుడు అసలు ఎంత ప్రశాంతంగా ఉండేదో నిజంగా చెప్తున్నాను. ఇప్పుడైతే అంత ఏంటంటే అసలు పిల్లలకి వాళ్ళ స్కూల్ ఏమో కానీ పిల్లల కంటే తల్లికి మెయిన్ ఇంపార్టెంట్ నిజంగా చెప్పాలంటే. వాళ్ళు తండ్రికి అంటే తనది ఒక పర్టిక్యులర్ వర్క్స్ అనేవి వాళ్ళకు ఉంటాయి, కానీ మనకు అన్లిమిటెడ్ వర్క్స్ అనుకోవాలి. ఇంకా అక్కడైతే నేను 3 గుడ్లు అయితే వేసేసి మూతైతే పెట్టేశాను. ఒకసారి చూడండి కరెక్ట్గా. నేను పక్కకు షిఫ్ట్ చేశాను, ఎందుకంటే టైం అవుతుంది. నేను ఇంకా బ్రేక్ఫాస్ట్ అంటే పిల్లలకు దోశ అయితే వేసి ఇవ్వాలి. పెద్దమ్మాయి అయితే బాగా చేసుకుంటుంది, కానీ చిన్నమ్మాయికి అయితే నేనే చేయించాలన్నమాట. తనకు ఇంకా బాత్ చేయించి తనని రెడీ చేసేసరికి కూడా ఒక 20-30 మినిట్స్ అయితే పడుతుంది కంపల్సరీగా. అందుకని చెప్పేసి నేను 7 o'clock 7 లోపు
ఈ బాక్స్ ఇదంతా ప్రిపరేషన్ కంప్లీట్ చేసుకుంటే మిగతా టైము వాళ్ళు బ్రేక్ఫాస్ట్ చేయనీకి నెక్స్ట్ ఏంటి అని అంటే వాళ్ళకి రెడీ చేయడానికి నాకు టైం ఉంటుందన్నమాట. వాళ్ళు తింటుంటే నేను ఇంకా పెద్దమ్మాయికి జుట్లు వేయడము, చిన్న పాపకి రెడీ చేయడము ఇదంతా అవుతుంది. మా ఆయన ఉంటే హెల్ప్ చేస్తారు కానీ తను లేరు కాబట్టి ఇంకా తప్పదు. ఇంకా నేను ఒక్కదాన్నే పోరాటం చేయాలి. నాకు ఈరోజు అనిపించింది 2 కాదు 4 చేతులు ఉంటే బాగుండు అని అనిపించింది నిజంగా చెప్పాలంటే. ఇక్కడైతే నిన్న వేసిన దోశ పెనమే, కాకపోతే ఒక్కసారి అయితే క్లీన్ చేసేసుకోవాలి. దాంట్లో కొంచెం ఆయిల్ అయితే వేసుకొని ఇలా టిష్యూ పేపర్ ఉంటుంది కదా, టిష్యూ పేపర్తో తుడిచేసుకుంటే మనకు ప్యాన్ అయితే మంచిగా నీట్గా అయితే అయిపోతుంది. బట్ అస్సలు అయితే సబ్బు అయితే పెట్టి తోమకండి, ఎందుకంటే ఆ పైన ఉన్న కోటింగ్ వెళ్ళిపోతుంది. అప్పుడు దోశలు కూడా సరిగ్గా రావు. నేను ఇది తీసుకొని 2 years అవుతుంది. హాకిన్స్ బ్రాండ్ చాలా బాగా పనిచేస్తుంది. నాకైతే బాగా నచ్చింది నిజంగా చెప్పాలంటే. ఆ దోశ కూడా ఎంత క్రిస్పీగా వచ్చిందో, అంటే అది తవా దాంట్లో దోశ పెనంది ఏమీ ఉండదు. మనము పిండి కలుపుకునే పద్ధతి అనమాట. రేషో ఎంత వేసుకుంటాము అన్నది. సాబుదాన్న అయితే 1 కప్పు వేసుకున్నాను. అంటే నేను ఎలా అంటే ఫస్ట్ 2 గ్లాసులు బియ్యం తీసుకున్నాను. 2 గ్లాసులకి 1 గ్లాస్ కంటే తక్కువ మినపప్పు తీసుకున్నాను. 1 బౌలు సాబుదాన్న అది సపరేట్గా నానబెట్టాను అనమాట. నెక్స్ట్ మిక్సీ పట్టేటప్పుడు 5 to 6 hours అలా నానబెట్టిన తర్వాత మిక్సీ పట్టేటప్పుడు కొంచెము అటుకులు కానీ అన్నం కానీ వేసుకోవాలి. అండ్ మస్ట్ అండ్ షుడ్గా మెంతులు కలర్ రావడానికి కంపల్సరీగా మనము బియ్యంలోని మెంతులు అయితే వేసుకుంటే కలర్ అయితే చాలా బాగుంటుంది. బట్ దోశలు మాత్రం చాలా క్రిస్పీగా వచ్చాయండి. ఇక్కడ చూసారా ఇంకా నా ఎగ్ రైస్ పక్కన అది అయితే రెడీ అయిపోయింది. ఆల్మోస్ట్ మంచిగా ఆమ్లెట్తో ఈ మధ్య కర్రీస్ ఎక్కువ చేస్తున్నారు కదా, ఇలా ట్రై చేయండి. ఏంటి అంటే ఫస్ట్ మీరు ప్యాన్ పెట్టిన తర్వాత ఆయిల్ వేసి మీరైతే ఎన్నైతే గుడ్లు అనుకుంటున్నారో అన్ని గుడ్లు పోసేసి మూత పెట్టేసేయండి. ఆటోమేటిక్గా అదొక కేక్ లాగా రెడీ అయిపోతుంది అనమాట. దాన్ని తీసి కట్ చేసి మనము ఉల్లిగడ్డలు వేసి కర్రీలా చేస్తే అదే అండి. ఇంకా మనం అంత స్పెషల్గా చేయాల్సింది ఏమీ లేదు. లేదంటే ఉప్పు కారం వేసి కూడా కట్ చేసుకొని మనము ఆమ్లెట్ ఎగ్ కర్రీ చేస్తున్నారు కదా అలా కూడా చేసుకోవచ్చు. సో ఇక్కడైతే నేను జస్ట్ పసుపు వేసుకున్నాను. కారం పొడి చూసారా ఎంత ఎర్రగా ఉందో. నెక్స్ట్ వచ్చేసి సాల్ట్, ఇవి రెండు వేసుకున్నాను. ఎందుకంటే అల్లం వెల్లిగడ్డ మనకి పచ్చివాసన వస్తుందేమో అని అనిపించింది. ఆనియన్ వేయలేదు కదా అందుకోసం అని చెప్పేసి అల్లం వెల్లిగడ్డ అయితే స్కిప్ చేశాను అనమాట. ఇంకా లాస్ట్కి ఎలాంటి మసాలాలు అయితే అస్సలు వాడలేదండి. అంటే చికెన్ మసాలా కానీ అవి కూడా వేస్తే కూడా బాగుంటుంది. బట్ నేను ఎలాంటి మసాలాలు వాడకుండా జస్ట్ నేను ఇంట్లో ప్రిపేర్ చేసుకున్న ధనియా పౌడరే. ధనియా పౌడర్లో కూడా కొంచెం లవంగాలు అండ్ కొంచెం దాల్చిన చెక్క యాడ్ చేసుకొని, కొన్ని లవంగాలు 5-6 లవంగాలు దాల్చిన చెక్క యాడ్ చేసుకొని మనం మిక్సీ పట్టేసుకుంటే, కొంచెం ఉప్పు వేసి మిక్సీ పట్టుకుంటే టేస్ట్ అయితే చాలా బాగుంటున్నాయి కర్రీస్. సో మీరు కూడా ట్రై చేయండి. ఇంకా చూసారు కదా నా దోశలు ఎంత బాగా వస్తున్నాయో. అసలు నిజంగా దోశలు నాకంటే మా ఆయన చాలా బాగా వేస్తాడు. కానీ ఈరోజు మాత్రం నేను దోశ వేస్తే మా ఆయన వేసినట్టే అనిపించింది అనమాట. తనకు చాలా ఇష్టం దోశలు వేయడము. మిగతా పని ఏది చెప్పను, కానీ దోశలు ఎప్పుడైనా కావాలి అనుకుంటే ఆయన చేతితో తినాలి అని నాకు అనిపిస్తే మాత్రం వేసి అని అడుగుతాను. సో చాలా బాగా వేస్తాడనమాట. ఇక్కడ కూడా నేను వేసే దోశలు కూడా అంతే టేస్టీగా వచ్చాయి. ఇంకా పిల్లలకైతే పెట్టేస్తున్నాను, వాళ్ళు తినేస్తే ఒక పని అయిపోతుంది అని చెప్పేసి. ఇంతకుముందు ఏంటంటే పిల్లలు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ చేయకుండా వెళ్ళేవారు. వాళ్ళకి ఏంటంటే స్నాక్స్ టైంలో నేను బ్రేక్ఫాస్ట్ పెట్టి పంపించేదాన్ని ఇంతకుముందు ఉన్న స్కూల్లో. బట్ ఇప్పుడున్న స్కూల్లో మాత్రం స్పెసిఫిక్గా మెన్షన్ చేస్తున్నారు, మార్నింగ్ ఇంట్లోనే బ్రేక్ఫాస్ట్ చేసి పెట్టి పంపించండి. నెక్స్ట్ స్నాక్స్ మాత్రం లిమిటెడ్గా పెట్టండి. లంచ్ అంటే నార్మల్గా మనం వాళ్ళు చెప్పకపోయినా మనం పెట్టేదైతే పెడతాం కదా, లంచ్కి 1/2 hour టైం ఇస్తున్నారంట. కానీ స్నాక్స్కి మాత్రం ఓన్లీ 5 to 7 minutes ఎంత ఇస్తున్నారని చెప్పింది మా పాప. అందుకని చెప్పేసి నేనైతే కంపల్సరీగా బ్రేక్ఫాస్ట్ ఇంట్లో తినిపించిన తర్వాతనే పంపిస్తున్నాను. పాలు మాత్రం అస్సలు పోయానండి. నేను చాలా వీడియోస్లో షేర్ చేసుకున్నాను. నాకు పిల్లలకి ప్యాకెట్ పాలు పోయడం అంటే చాలా భయము. మొన్నైతే లైవ్గా చూసాను, చెప్తున్నాను కదా ఎంత పొడి ఉందో అసలు అడుక్కు పాల పొడి. నిజంగా ఎన్ని కెమికల్స్ యాడ్ చేస్తారో అనిపిస్తుంది. కానీ ఇంకా తప్పదు, ఛాయ్కి అయితే ఓకే, కానీ నేనైతే పిల్లలకు పాలైతే పోయాను. పెరుగు కూడా ఇంకా తప్పదు అన్నట్టుగా తింటున్నాము. ఎందుకంటే మన కోసమే అన్నీ కావాలంటే దొరకవు కదా. సో అందుకని చెప్పేసి పాలైతే స్కిప్ చేసి మార్నింగ్ అయితే బ్రేక్ఫాస్ట్ అయితే పెట్టేస్తాను. ఇంకా అన్నం కూడా చల్లారేసుకున్నాను ఆల్రెడీ. సో తెల్లన్నం ఎంత తెల్లగా ఉందో చూడండి. కాకపోతే ఇది మా పంట బియ్యమే, టేస్ట్ మాత్రం సూపర్గా ఉంటుంది అనమాట. నెక్స్ట్ వచ్చేసి ఇంకా కర్రీ కూడా వేసేసి
కలిపి పెట్టేస్తే వాళ్ళకు లంచ్ బాక్స్లు అయితే రెడీ అయిపోతున్నాయి. సో మీరు కూడా పొద్దున్నే ఇలానే చేసేస్తున్నారు ఆ పనులు. నిజంగా చెప్తున్నాను, ఆ 2.5 అవర్స్ కాలు అస్సలు ఒక్క దగ్గర నించోలేదు. ఎంత ఫాస్ట్గా అంటే అంత ఫాస్ట్గా అయిపోయాయి పనులు. నాకు సంతోషంగానూ ఉంది. నెక్స్ట్ ఏంటి అని అంటే, ఫస్ట్ అనుకున్నాను సమ్మర్ హాలిడేస్లో 7:30 to 8 వరకు కూడా లేవని దాన్ని, సడన్గా స్కూల్ స్టార్ట్ అయితే ఎట్లా అని అనుకున్నాను. కానీ టైం అంటే టైం, నైట్ 5 అవర్స్ పడుకున్న 5:30 10:30కి అనుకుంటాను, ఆల్మోస్ట్ 11 అవుతుంది. 11 నిద్ర పెట్టేసరికి 11:30. నా దురదృష్టం ఏంటంటే పడుకోగానే నిద్ర రాదు, అస్సలు నిద్ర రాదు. కొంతమందికి ఏంటంటే పడుకోగానే నిద్రపోతారు. బట్ నాకు దేవుడైతే అంత మంచి అదృష్టాన్ని అయితే ఇవ్వలేదులేండి. కొంచెం చాలా లేట్గానే నిద్ర పడుతుంది. ఇక్కడ చూసారా, ఎడమ చేతితో గమనిస్తున్నారా, ఎడమ చేతితో దోశ వేస్తున్నాను. ఎందుకంటే కుడి చేతి అక్కడ ఇంకేదో పని ఉందన్నమాట. అలా 2 చేతులతో పని చేశానండి ఈరోజు. నిజంగా చెప్పాలంటే నాకే అనిపించింది, నాకే నవ్వొచ్చింది 2 చేతులతో పని చేస్తుంటే. అందుకే చెప్పాను 4 చేతులు ఉంటే బాగుండేదేమో అని చెప్పేసి. ఆల్రెడీ ఇంకా 2, అక్కడ ఒక చేతి ఇక్కడ ఒక చేతి, ఇది వాడుతూనే ఉన్నాను. ఇక్కడైతే దోశ అయితే అవుతుంది. పిల్లలకు దోశ అంటే ఇష్టం కదా, చెరొక 2 అయితే తింటామని చెప్పారు. అందుకని చెప్పేసి ఇంకా వాళ్ళకైతే దోశ ప్రిపరేషన్ అయితే అయిపోయింది. ఇక్కడ అన్నం కలుపుకుంటూ అక్కడ దోశ వేసాను అనమాట. ఇది వచ్చేసి చిన్న పాపకి, అన్నం చాలా ఎక్కువ పెడుతున్నావు, నాకు అయితే గొంతులోకి వచ్చేస్తుంది, కడుపు నిండిపోతుంది, నువ్వు అంతంత అన్నం పెట్టకు నాకు అని చెప్పేసి ఒకటే లొల్లి. ఆమె తీసుకుపోయిందే జస్ట్ 2 రోజులు, ఇది 3వ రోజు. దానికి లొల్లి అనమాట, నాతోటి గొడవ చేస్తుంది, అన్నం తక్కువ పెట్టు అని చెప్పేసి. తీరా అంతా ప్యాక్ చేసిన తర్వాత ఇంకా తన లొల్లి తట్టుకోలేక మళ్ళీ అన్నం అయితే తీసి సరేలే అని చెప్పేసి కొంచెం పెట్టాను. ఎందుకంటే మళ్ళీ పొరపాటున కొంచెం ఎక్కువైనా కూడా వచ్చినాక అసలు ఇంకా నన్ను ఉంచదులేండి. నిజంగా చెప్పాలంటే ఏ మాటకు ఆ మాట అనేస్తూనే ఉంటుంది. చిన్నపిల్లలు అంతే కదా, చాలా ఫాస్ట్ ఉంటారు, కొంచెం కాదు చాలా ఉంటారు. పెద్దమ్మాయి అయితే కొంచెం ఏమంటారు, నాకు కంటి చూపుకే భయపడుతుంది. కానీ చిన్నమ్మాయికి నేను భయపడాల్సి వస్తుంది అని అనిపిస్తుంది. కానీ చిన్న మాటలు క్యూట్గా ఉంటాయి. ఈ వయసు పోతే మళ్ళీ రాదు కాబట్టి ఇక నేను కూడా ఎక్కువగా బెదిరించను. సో బాక్స్ అయితే అది పెద్దమ్మాయికి, ఇది చిన్నమ్మాయికి. సో ఎలాంటి బాక్స్ కొనుక్కోవాలి ఏంటి అని అనుకునే వాళ్ళు కూడా ఎవరైనా ఉంటే కామెంట్ బాక్స్లో అయితే కామెంట్ చేయండి. నేనైతే ఈ వీడియో అయితే కంపల్సరీగా షేర్ చేద్దాం అనుకుంటున్నాను. బాక్సులు కూడా మనము అంటే చూసి కొన్ని బాక్స్లకు అట్రాక్ట్ అయ్యి కొనుక్కుంటాం కదా, అట్లా నేను ఒక బాక్స్ దగ్గర ఫెయిల్ అయిపోయాను. బట్ ఈ 2 బాక్సులు అయితే నాకు బాగా నచ్చాయి. స్టీల్ మోస్ట్లీ నేను స్టీల్ పెట్టనీకే ఎక్కువ ఇష్టపడతాను. ప్లాస్టిక్ బాక్సులు కానీ ఇంకా వేరే అయితే ఏవి అయితే పెట్టాను. ఇంకా బాక్స్ అయితే రెడీ చేసేసుకున్నాను కదా, ఇంకా మొత్తానికి బాక్స్ ప్యాకింగ్ అయిపోయింది. వాటర్ బాటిల్స్ అయితే వాళ్ళే పట్టేసుకున్నారు. ఇంకా స్నాక్స్ అనమాట. ఇంట్లో అయితే ఆరెంజెస్ అయితే ఉన్నాయి. ఆరెంజ్ పెడతామా అంటే వద్దని చెప్పారు, ఇంటికి వచ్చాక తింటారంట. సగం ఒలుస్తుంటే అది రావట్లేదు, దాన్ని జ్యూస్ చేయాలో ఏంటో నాకు ఇంకా అర్థం కాలేదు. ఇంకా సరేలే అని చెప్పేసి ఇక్కడికైతే ఈరోజైతే వ్లాగ్ అయితే ఏం చేస్తున్నాను. సీ ఇన్ అనదర్ వీడియో. టాటా, బాయ్ బాయ్.